ఆడే ఉన్నామ్మా తెల్ల బ్యానర్ కనిపించలే రావడం జరిగింది. జిల్లాలో ఉండి వాళ్ళ బస్సు ఎత్తుకొని వచ్చేస్తారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా జగనన్న బస్సులో సందర్భంగా కానుకను అన్న వాగ్దానాన్ని అమలు చేయాలి. తెలంగాణ ప్రభుత్వం కన్నా 1000 రూపాయలు పెంచిస్తానన్న వాగ్దానాన్ని ఇవ్వాలి. కనీస వేతనాలు 26,000 రూపాయలను ప్రజలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేస్తే అక్రమ కేసులు బనాయించి వేధించే పరిస్థితి. అంగన్వాడీల్ని అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, అది తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఎన్ని రకాల కూడా ఉపయోగించుకుంటారో అందరికీ తెలుసు. అనేక ప్రభుత్వానికి సంబంధించి కార్యక్రమాలు మొత్తం కూడా అమలు చేస్తూ ఉంటారు. అలాంటిది వాళ్ళు అడిగేది, అయ్యా మా గౌరవ వేతనం వద్దు, సమాన పనికి సమాన వేతనం కావాలా, ఇది కూడా మేమేదో కొత్తగా పెట్టే డిమాండ్లు కాదు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట ఇచ్చారు, తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తామని. దీంట్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. అయినా మీరు ఇచ్చిన మాట కట్టుబడి చేయమంటే స్పందించని పరిస్థితి. కనీసం చర్చలు గౌరవప్రదంగా జరపకుండా ఇష్టారాజ్యంగా ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని రౌడీల్ని పెట్టి ఆ యొక్క తలుపులు బద్దలు కొట్టించే పరిస్థితి. ఒక్కడి మాత్రం వాస్తవమా, పోయే కాలం దగ్గరకు వస్తే ఇలాంటి విపరీత బుద్ధులే అందరికీ పుడతాయి, దాంట్లో అనుమానం లేదు. ఈ సందర్భంగానే మనం చేసేది ఒకటే, మీ అందరి సాక్షిగా నెల్లూరు రూరల్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీ జన్మదినం. మీ జన్మదినం నాడు సాక్షి పత్రికలో టీవీ ఛానల్స్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాడ్లు ఇచ్చారు. మీ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. మరి మీ జన్మదినం నాడు మీకు మామూలుగా బటను ఈ చేత్తో ఒక బటన్ ఒత్తి 10 రూపాయలు ఇచ్చి, ఈ చేత్తో మరో బటన్ ఒత్తి 100 రూపాయల అలవాటు ఉంది. అలా కాకుండా ఈ చేత్తో లాగేది పెట్టుకోకుండా మీ జన్మదినం నాడైనా అంగన్వాడీ కార్మికులు అడుగుతున్నటువంటి కోరికల్ని తీరుస్తున్నానని చెప్పని ఒక్క బటన్ ఒత్తాలని చెప్పని మీ అందరి పక్షాన జగన్ గారు కోరుతున్నాను. ఎందుకని చెప్తున్నానమ్మా అంటే, మీకు తెలుసమ్మా, సంక్షేమ పథకాలు అనేవి ఏ ప్రభుత్వంలో వస్తాయి. గతంలో ఇందిరాగాంధీ గారు ఇచ్చారు, ఎన్టీ రామారావు గారు ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, రోషే గారు ఇచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు, పక్క రాష్ట్రాల్లో జరుగుతుంది. కానీ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటంటే, వీళ్ళు ఒక్కరే కొత్తగా సంక్షేమ పథకాలు ఇస్తున్నట్టు ఈ చేత్తో 10 రూపాయలు ఇస్తారమ్మా. ఈ చేత్తో ఎట్లా అవుతారంటే,
అంతమందికి ఇప్పటికి మీ కరెంటు బిల్లు ఎంతో ఒక్కసారి ఆలోచన చేసుకోండి సల్లి, ఒక్కసారి ఆలోచన చేసుకోండి అమ్మా. గ్యాస్ ఎంతో ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా. ఇసుక ధర ఎంతో ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా. అదే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా కొన్ని లక్షల మందికి నిరుద్యోగ యువకులకి ఉపాధి కోసం ఆ రోజు లోన్లు శాంక్షన్ చేస్తే ఈనాడు అదేది కూడా లేని పరిస్థితి. రంజాన్ తోఫా లేదు, సంక్రాంతి కానుక లేదు, క్రిస్మస్ కానుక లేదు. ఆనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దురదృష్టవశాత్తు ఒక మనిషి చనిపోతే, సహజ మరణం అయితే 2 లక్షలు, యాక్సిడెంట్ అయితే 5 లక్షలు. ఈ రోజు అది యాడికి పోయిందో తెలియదు. ఇక రోడ్లు కాలంలో చూస్తే ఆ రోడ్లలో మనం నడుస్తున్నామంటే ఎంత కర్మ అర్థం చేసుకోండి. అందుకే ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ ఒక పేరు పెట్టారు, ఈ చేత్తో 10 రూపాయలు ఇటు, ఈ చేత్తో 100 రూపాయలు లాక్కోటు. ఇది నాకెవరు చెప్పారంటే మా ప్రజల్లో నుంచి వచ్చింది. ఒక రోజు ఫంక్షన్కి వెళ్ళిపోతూ ఉంటే ఒక ఆటో కార్మికుడు ఆటో ఆపి నమస్తే పెట్టాడు. నా సాధారణంగా నమస్తే పెడితే మాట్లాడితే ఏం పేరునైనా ఏ ఊరు ఎక్కడైనా అడిగిన తర్వాత నేను అప్పుడు లేను, నేను తెలుగుదేశంకి వచ్చేసాను, వైసీపీలో లేను. నేను అడిగా ఎట్టుందైనా గవర్నమెంట్, జగన్ గారి గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఉంది సార్ అన్న. అవునా అన్న, ఏముంది సార్, ఈ చేత్తో 10 రూపాయలు ఇటు, ఈ చేత్తో లాక్కోవటం సార్ అన్న. నాకు అర్థం కాలేదని చెప్పేదన్న. ఏం లేదు సార్, మాది పలానా ప్రాంతం, మా ఏరియాలో 30 ఆటోలు ఉన్నాయి, 4 ఆటోలకు మాత్రం ఒక్కొక్కరికి సంవత్సరానికి 10,000 ఇస్తారు సార్, 4 ఆటోలకి అంటే 40,000 ఇస్తారు సార్. మిగతా మేమనుకుంటామంటే పనిలేవా, అందరికి వచ్చా రాకుండా మహానుభావుడు ధర్మప్రభు నలుగురు ఇచ్చాడు అనుకుంటాం సార్. కానీ సంవత్సరం దాటేటప్పటికి 30 ఆటోలకి ఒక్కొక్క ఆటోకి 12,000, 13,000, 14,000 పెనాల్టీ సార్. అంటే ఈ చేత్తో 40,000 ఇటు, ఈ చేత్తో 5 లక్షలు లాక్కుంటుంది. ఓహో, ఇదే అర్థమైంది. ఇది మరొకరికే కదమ్మా, కరెంట్ ఛార్జీలు చూస్తూ ఉన్నారు, గ్యాస్ చూస్తూ ఉన్నారు, కూరగాయల ధరలు చూస్తూ ఉన్నారు, ఉప్పు పప్పు నిప్పు బియ్యం అది ఇది తేడాల మొత్తం ఇసుక ధర కాడి నుంచి మొత్తం అన్ని పెరిగిపోయే పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితుల్లో మీకు అందరికీ ఒక్క మాట మాత్రం నేను చెప్తున్నా, అతి త్వరలో తెలుగుదేశం జనసేన మేనిఫెస్టో విడుదల కాబోతుంది. ఇప్పటికే చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అంగన్వాడీల గురించి మాట్లాడి ఉన్నారు. ఆ తెలుగుదేశం జనసేన మేనిఫెస్టోలో మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని చేర్పించి అది అమలు చేసేదానికి నేను ప్రయత్నిస్తానని చెప్తూ, లేదు ఈ లోపలనే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి జ్ఞానోదయం కలిగి ఎటు పోతున్నా కదా, 2 నెలలే కదా, నేను ఎటు వచ్చేది లేదు కదా, నాకెందుకో అడిగింది చేస్తే పోతుందని జ్ఞానోదయం కలిగి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే సంతోషం, దానికి అనుమానపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అభినందిస్తా, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని అభినందిస్తా. అలా చేయనప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన మేనిఫెస్టోలో పెట్టి దాన్ని అమలు చేసేదానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తానని తెలియజేస్తూ, ఈ లోపు మీరు చేసే పోరాటాల్లో ఏదో తొలి రోజే ఏదో వచ్చామా, మైకెత్తుకున్నామా, మాట్లాడామా, మీరు చప్పట్లు కొట్టారా, ఇది కాదమ్మా. మీరు చేసే ప్రతి పోరాటంలో మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ఏ సమయమైనా పర్వాలా మీతో కలిసి ఒక అన్నగా ఒక తమ్ముడిగా అడుగులు వేస్తానని, మీ మీద దెబ్బలు పడే ముందు ఆ దెబ్బ నా మీద పడాలి. పాపం పోలీస్ సోదరులు కేసులు, దాన్ని నేనే సాక్షి తెలియదు. నేను పార్టీలో ఉండేదాకా నా మీద కేసులు లేవు, చాలా మంచిగా ఉంది. దూరం అవుతానే అయ్యా బారా షాహీ దర్గా డబ్బులు విడుదల కాల, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ డబ్బులు విడుదల కాల, పొట్టేపోవడం కలుజు వంతెన డబ్బులు విడుదల కాల, ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. కొత్తగా నేను మాట్లాడే మాటలు కాదు, 4 ఏళ్ళుగా మాట్లాడుతున్నా. ప్రశాంతంగా ధర్నా చేస్తామంటే నా ఇంటికి 4 గంటలకు వస్తుంది. మామూలుగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా పోలీసులు వచ్చేవాళ్ళు కాదు, గన్మెన్ ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను ప్రోగ్రాం అంటే నా ఇంటికాడికి ఒక 4 సీఏలు, 2 డిఎస్పీలు, కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే ఇది ఏదైనా చీఫ్ మినిస్టర్డా లేకుంటే ప్రధానమంత్రి అనుకునే పరిస్థితి. ఆ విధంగా ఉదయాన్నే 4 గంటల తలుపు తీస్తే బయట ఉంటారు కంపెనీ. నా ఇంట్లోకి వచ్చి హౌస్ అరెస్ట్ అన్నారు. నేను మంచిదా, మీరేం చేస్తారు పాపం పోలీసు అధికారులు, పైన ఆదేశాలు, ఇంట్లో కూర్చోండి. 6 గంటల లోపలికి వచ్చి మళ్ళీ నా కళ్ళ ముందే మా వాళ్ళని దబాయిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.